హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సిపియు థ్రాట్లింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సిపియు థ్రాట్లింగ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం సిపియు థ్రాట్లింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ప్రతి ఒక్క కంప్యూటర్లోని ఇన్బిల్డ్ ఫీచర్గా అయితే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మన ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ని అలాగే పవర్ కన్జంప్షన్ని రెగ్యులేట్ అయితే చేస్తూ ఉంటుంది. సాధారణంగా మనం ప్రాసెసర్ని యూజ్ చేసినప్పుడు అంటే మన కంప్యూటర్ని యూజ్ చేసినప్పుడు ప్రాసెసర్ అనేది హీట్ అయితే ఎక్కుతూ ఉంటుంది కదా. ఆ హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే ప్రాసెసర్ అనేది ఓవర్ హీటింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. దీనివల్ల మనకి ప్రాసెసర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ప్రాసెసర్తో పాటుగా కంప్యూటర్లో ఉన్నటువంటి ఇతర పార్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. సో వీటి నుండి ఈ ఓవర్ హీటింగ్ నుండి కాపాడడానికి మనకి ఈ థ్రాట్లింగ్ అనే ఫీచర్ అనేది సిపియూస్లోని ఇన్బిల్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మన ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ అనేది లిమిట్కి మించి రీచ్ అయినప్పుడు కానీ, లేదంటే పవర్ కన్జంప్షన్ అనేది లిమిట్కి మించి రీచ్ అయినప్పుడు ఇది వెంటనే ఈ ఫీచర్ని అయితే ఎనేబుల్ అయితే చేస్తుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్స్ అలాగే వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయితే అవుతాయి అన్నమాట. సో దీని ద్వారా మన ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ అనేది హీట్ అయితే ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడంతో పాటుగా దీని యొక్క పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. దీని ద్వారా లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉంటుంది కదా, అది ఒక సేఫ్ టెంపరేచర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదంటే వీడియో రెండరింగ్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ అనేది ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది కదా. ఇలా ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసినప్పుడు లేదంటే ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ అనేది హై పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల దాని యొక్క టెంపరేచర్ అనేది దాని యొక్క లిమిట్కి మించి రీచ్ అయినప్పుడు మనకి ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది కదా. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అది ప్రాసెసర్ని డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. కాబట్టి మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ వస్తుంది కదా, ఈ పర్ఫార్మెన్స్లో లిమిట్ అయితే ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో గేమ్ తీసుకుంటే కనుక మనకి ఎప్పుడైతే ఆ ప్రాసెసర్ ఇవ్వాల్సినంత పవర్ ఇవ్వకుండా మనకి ఫీచర్ ఎనేబుల్ అయిపోవడం వల్ల మనకి గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. లేదంటే మనం వీడియో రెండరింగ్ చేసినప్పుడు అది 10 నిమిషాల్లో అవ్వాల్సిన రెండరింగ్ టైం అనేది అరౌండ్ 20 minutes తీసుకుంటుంది, ఎందుకంటే ఈ ఫీచర్ యాక్టివ్గా ఉండడం వల్ల. సో ఇలాంటి వాటి నుంచి మనం కాపాడుకోవాలి అంటే మనకి ఎట్ ఏ టైం మన ప్రాసెసర్ అనేది హీట్ ఎక్కకూడదు, అలాగే మన పర్ఫార్మెన్స్ కూడా బెస్ట్గా ఉండాలి అంటే కనుక మనం తీసుకున్న క్యాబినెట్ ఏదైతే ఉంటుంది కదా, దాంట్లోని ఎక్కువ ఎయిర్ వెంటిలేషన్స్ ఉండేటట్టు అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా మన ఏదైతే క్యాబినెట్ ఉంటుంది కదా, అది డస్ట్ ఫ్రీ అయితే ఉంచుకోవాలి. అంటే సాధారణంగా మనకి ఎప్పుడు కూడా డస్ట్ అయితే ఉంటుంది కదా మన పీసీలోని, దాన్ని మనం ఎవ్రీ వీక్ కానీ లేదంటే మంత్లీ ట్వైస్ కానీ మనం క్లీన్ చేసుకున్నట్టయితే కనుక మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి రాకుండా మన ఏదైతే ఎయిర్ ఉంటుంది కదా, లోపల ఉన్నటువంటి హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుంది కదా ప్రాసెసర్ ద్వారా జనరేట్ అయ్యేది, ఇది ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు బయట ఉన్నటువంటి చల్లగాలి అనేది మన ప్రాసెసర్ దగ్గరికి చేరుకునేటట్టు మన పీసీ క్యాబినెట్ అనేది కొంచెం ఎయిర్ ఫ్లో మెయింటైన్ చేస్తే కనుక మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నేను నా నెక్స్ట్ వీడియోలోని మనకి ప్రాసెసర్ అనేది అంటే ప్రాసెసర్ కానీ లేదా ఓవరాల్ కంప్యూటర్ కానీ ఎందుకు హీట్ జనరేట్ చేస్తుంది ఎక్కువ శాతం, అండ్ ఈ హీట్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే కనుక అంటే ప్రాసెసర్ని లేదా కంప్యూటర్ని కూల్గా ఉంచాలి అంటే కనుక దానికి తీసుకోవాల్సిన సొల్యూషన్స్ ఏంటి అన్న వీడియోని అయితే నేను నెక్స్ట్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు దాని యొక్క వీడియో నోటిఫికేషన్ రావాలంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. నేను మీకు మరొక వీడియోతో అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.